హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను నేను రెండు పనుల మీద అయితే వెళ్ళానండి ఒకటి వచ్చేసి నేను 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాను చెల్లిది రీసెంట్ గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యిందండి ప్రెజెంట్ ఖాళీగా ఉందన్నమాట మేము ఇద్దరం ఎప్పటి నుంచి ఎక్కడికైనా మేము టికెట్స్ బుక్ చేసుకునే ముందు మాకు ఒక మెసేజ్ అయితే వచ్చిందండి అంటే నాకు మెయిల్ వచ్చిందన్నమాట ఇలా బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్ నేనైతే రిజిస్టర్ చేసుకున్నాను 3 days ఎగ్జిబిషన్ అన్నమాట ఇది సో అదే డేట్స్ లో నేనైతే టికెట్స్ బుక్ చేసుకున్నాను అన్నమాట సో అలా ఒకసారి విజిట్ చేసినట్టు ఉంటుందని చెప్పి హలో అండి సో నేనైతే ఇప్పుడు బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను అనమాట ఇందులో ఏముంటాయి ఏమేమి సేల్ చేస్తారు ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది చూడడానికి వచ్చాను నాకు ఆల్రెడీ ఒకసారి ఇన్విటేషన్ వచ్చిందని చెప్పాను కదా ఇన్విటేషన్ అంటే అదే మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను ఒకసారి చూడాలి ఇప్పుడు ఎంట్రీ అంతే ఎలా అవుతుంది అనేది చూస్తూ ఉండండి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అండి ఇది అవి రెండు ఉన్నాయి ఈ ఏరియాలోని దగ్గరే ఉన్నాయి కాకపోతే ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అని చెప్పి మనకి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట మనకి లొకేషన్ కూడా ఉంటుంది సో అక్కడికైతే నేను యూబర్ బుక్ చేసుకొని వచ్చేసానండి ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అనమాట ఇది మనకి శిల్పారామం దగ్గర ఒకటి ఉంది కాకపోతే ఇదే అనమాట నేను అక్కడ అనుకున్నాను కాకపోతే ఇక్కడ అవుతుంది కొన్ని ఎగ్జిబిషన్స్ అవుతున్నాయండి మనం ఇప్పుడు బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్కి వచ్చాం కాబట్టి అది హాల్ నెంబర్ 4లో అవుతుంది అనమాట సో అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలంట సో ఇది ఇయర్లీ వన్స్ అవుతుందండి కొన్నిసార్లు 6 monthsకి ఒకసారి అవుతుంది అనమాట సో లాస్ట్ ఇయర్ అయ్యింది చూసాను నేను యూట్యూబ్లో కూడాను సో ఈ ఇయర్ ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాను అనమాట సో రైస్ మిల్ మెషిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రైస్ మిల్ మెషిన్స్ ఒక ఎగ్జిబిషన్ ఇది ఒక ఎగ్జిబిషన్ సెంటర్ కదండి ఒకసారి చాలా ఎగ్జిబిషన్స్ అవుతాయన్నమాట ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి సో మనకైతే ఇంపార్టెంట్ ఈరోజు అయితే బేకరీ బిజినెస్ కాబట్టి ఇంకా నేను హాల్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోయాను ఎంట్రన్స్లో ఒక రిజిస్ట్రేషన్ బూత్ లాంటిది చూసారు కదా సో అక్కడ అడిగినట్టయితే మనకి చెప్తారనమాట హాల్ నెంబర్ అందులో 8 అవుతుందని చెప్పి సో అదైతే నేను అడిగేసి 4th నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాను సో చూస్తున్నారు కదా చాలామంది జనాలు అయితే ఉన్నారు ఎంట్రన్స్లోనే ఇలా ఉన్నారంటే ఇంకా లోపల చాలామంది ఉన్నారండి నాకైతే బాగా నచ్చింది ఎగ్జిబిషన్ ఎందుకంటే మనకి తెలియని బ్రాండ్స్ ఉన్నాయి వాటి యొక్క డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనం డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట తక్కువ రేటుకి కూడా వస్తాయి మనం నార్మల్గా ఎక్కడైనా తీసుకుంటాం కదా నేను ఇప్పుడు పూర్ణ మార్కెట్లో తీసుకుంటున్నాను పూర్ణ మార్కెట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది పంపిస్తారనమాట అదే మనం డైరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకి పూర్ణ మార్కెట్ వాళ్ళకి ఇచ్చే రేటు మనకి ఇస్తారనమాట సో అది మధ్యలో ఇంకొకరు ఉండకుండా మనకు డైరెక్ట్గా ప్రోడక్ట్ వస్తుంది కాకపోతే కొంచెం బల్క్లో తీసుకోవాలి సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే చాలా స్టాల్స్ చూశాను నేను 1-2 కాదు ఇంగ్రీడియంట్స్ కానీ మనము యూస్ చేసే ఐటమ్స్ కానీ పెద్ద స్టాండ్ మిక్సర్స్ అవన్నీ కూడా ఉన్నాయి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీలో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా చూడండి మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి సో ఎంట్రన్స్ ఇక్కడ ఉంది కదా లోపల రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే ప్రీ రిజిస్టర్డ్ అని చెప్పి మనకు ఒక ఐడి కార్డ్ లాంటిది ఇస్తారనమాట విజిటర్ పాస్ లాంటిది లేదు ఇప్పుడే వచ్చారని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు సో నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను సో వాళ్ళకైతే ఇక్కడ ప్రీ రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా సో ఇక్కడైతే మనకు వచ్చిన మెయిల్ చూపించినట్టయితే వాళ్ళు ఇస్తారనమాట ఎంట్రీ పాస్ లాంటిది ముందే రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒక కోడ్ వస్తుంది అనమాట ఆ కోడ్ వీళ్ళకి చెప్పినట్టయితే మనకి ఎంట్రీ పాస్ ఇస్తారు అదే నార్మల్గా ఇప్పుడు వచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట సో ఎంట్రీ పాస్ చూపించిన తర్వాత మనకు లోపలికి ఎంట్రీ చేస్తారనమాట ఇదిగోండి మన ఎంట్రీ పాస్ అయితే వచ్చేసింది వినీస్ కేక్స్ హోమ్ మేడ్ విశాఖపట్నం అనమాట ఇక్కడికి ఫస్ట్ నేను ఒక్కదాన్నే వచ్చానండి అంటే మా చెల్లి మా అన్నయ్య వేరే దగ్గరికి వెళ్ళారనమాట సో ఇక్కడ మొత్తం చాలా మంది జనాలను అయితే చూశాను వీడియో రికార్డ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అయితే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా రమ్మని చెప్పానమాట కొన్ని స్టాల్స్ అయితే చూశానండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంత ఎక్స్ప్లోర్ ఎలాగో చెయ్యాలి కదని చెప్పి అయితే వెయిట్ చేశానమాట ఈలోపు మా అన్నయ్యలు కూడా వచ్చేసారు ఇదైతే చాలా పెద్ద ఓవెన్స్ అండి అంటే ఓటీజీ టైప్ అనమాట చాలా పెద్దవి మనము బల్క్లో అంటే ఇప్పుడు మనం బేకరీ కానీ ఏదైనా రన్ చేస్తున్నట్టయితే అంటే బయట బేకరీస్ బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలనుకున్నా సరే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట ఇది చూస్తున్నారా ఇది మనము గ్యాస్తో కూడా ఆన్ చేసుకోవచ్చు లేదు అంటే కరెంట్ ద్వారా కూడా అవుతుందండి చాలా బాగున్నాయి చాలా పెద్దవే కాకపోతే ఇలాంటివి అయితే రూమే ఉండాలన్నమాట వీటి కోసం ఓకే ఇందులో సైజెస్ కూడా ఉంటాయా ఉన్నది మేడం ఇది ఇప్పుడు మీరు చూసేది ఇది మేడం స్టార్టింగ్ 80 బ్రెడ్ నుంచి స్టార్టింగ్ 80 బ్రెడ్ నుంచి మనకు స్టార్టింగ్ ఉంది ఓవర్ ఓకే ఓకే మీకు ఏది ఎంత ప్రొడక్షన్ కావాలో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీనికి 1025 ఈ ఓవెన్ అయితే మీకు 7,80,000 550 అవి కూడా ఓవెన్స్ అదే టోటల్ ఎలక్ట్రికల్ ఓవెన్ ఓకే ఇది మనం గ్యాస్
ఇది అసలు ఎలక్ట్రికల్ అంటే మోటార్కు ప్లస్ మనకు లైటింగ్కు ఫస్ట్ స్టాల్ అయితే ఓటీజీస్ ఓవెన్స్ చూసాను అనమాట. ఇంకా తర్వాత మోర్డే బ్రాండ్ నుంచి చాకో చిప్స్, చాక్లెట్ కాంపౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మోర్డే నుంచి ఏ టైప్స్ ఉంటాయో అవన్నీ కూడాను డిస్ప్లే పెట్టారనమాట. సో మనకి కావాలి అనుకున్నట్టయితే వైజాగ్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంట. విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు మనకి, చూస్తున్నారు కదా. సో మీలో అందులో నెంబర్ కాల్ చేసినా సరే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారండి. శాంపిల్స్ కూడా పంపిస్తారు. నేను పెట్టాను కదా విజిటింగ్ కార్డు, ఆ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకు తెలిసింది ఓన్లీ డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, ఇంకా కొన్ని తెలుసు నాకు. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయని అయితే చెప్తున్నారనమాట. సో వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు కదా, వాళ్ళు సేల్ చేసే ప్రొడక్ట్స్తోని కొన్ని ఇక్కడ చాక్లెట్ ఫజ్జీ బ్రౌనీ అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఇది మన టేస్ట్ చూసి చెప్తాం కదా, ఓకే బాగుంది ఈ కాంపౌండ్తో ఇలా ప్రిపేర్ అయ్యిందని చెప్పి. సో అలాగా టేస్ట్కి కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. బ్రౌనీ తిన్నాను, బాగుంది. అండ్ ఇదైతే వాన్ హౌటెన్ చాక్లెట్ కాంపౌండ్ యొక్క బ్రాండ్ అండి. సో ఈ బ్రాండ్తో మనం ఏవేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు డిస్ప్లే పెట్టారనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు సేల్ చేసే చాక్లెట్స్, కాంపౌండ్స్, ఇంకా ప్రీమియం చాక్లెట్స్, కోకో పౌడర్, చాకో చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫ్లేవర్డ్ చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా డిస్ప్లే పెట్టారనమాట. మనం అవి టేస్ట్ చేసి కావాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద మైక్రోవేవ్ లాంటివి అనమాట. వీళ్ళు కూడా మనకి క్లాసెస్ చెప్తారండి. అంటే ఇక్కడ అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో క్లాస్ అవుతుంది. సో కాసేపు చూశాను, ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇది నాకు పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ నేను ఓవెన్స్, ఓటీజీ కానీ తీసుకునే పరిస్థితిలో లేనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ కాసేపు చూశాను, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి చూసేసి ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ స్టాల్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎంత కాస్ట్ పెట్టి ఐటమ్స్ అన్నీ కొంటానో చాలా హాఫ్ ప్రైస్కి వచ్చాయన్నమాట. అది కూడా మ్యాజిక్ కలర్స్. వైజాగ్లో ఈ బ్రాండ్ అయితే ఎక్కడా దొరకట్లేదండి. ఆన్లైన్లో తీసుకుందాం అంటే నాకు డెలివరీ ఛార్జ్ ఎక్కువ పడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇప్పటి వరకు తీసుకోలేదు. నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యాజిక్ కలర్స్ చాలా వరకు సెర్చ్ చేశాను. అమెజాన్లో కూడా ఉంటాయి. కాకపోతే ఫస్ట్లో నేను కలర్ మిస్ తీసుకోవడం వల్ల ఇంకా మ్యాజిక్ కలర్స్, జెల్ కలర్స్ తీసుకోవడం అవ్వలేదన్నమాట. ఇంకా చాలా వరకు ఉంటాయి వీళ్ళ దాంట్లోనే, అన్నీ చాలా బాగుంటాయండి మ్యాజిక్ కలర్స్వి. నేను ఎప్పటి నుంచో ఈ పౌడర్ కలర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవైతే నేను ఇప్పుడు తీసుకున్నాను. చాలా తక్కువ రేటుకి వచ్చాయండి. మనకి దగ్గర నియర్లీ 60% ఆఫర్లో వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు డిస్ప్లేలో కొన్ని ప్రైజెస్ చూపిస్తూ ఉంటాను చూడండి. సో ఇది నార్మల్గా మనము పౌడర్ కలర్స్ 30 గ్రామ్స్ 50 గ్రామ్స్ వస్తాయండి బాక్స్ వచ్చేసి. అది మనకి అమెజాన్లోని 500 అలా ఉంటుంది అనమాట. అది మనకి అక్కడ 200 150కి వచ్చిందనమాట. చాలా తక్కువ అనిపించింది. బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ జెల్ కలర్స్ చూస్తున్నారు కదా, ఎంఆర్పి అయితే ఒక్కొక్కటి 170 ఉంది, ఒకటైతే 110 రూపీస్ అలా ఉందన్నమాట. 110 ఉండేదైతే 50 రూపీస్, 170 180 ఉండేదైతే మనకి 70 రూపీస్ అనమాట, 60 రూపీస్ అనమాట. ఇంకా అలా బాగా నచ్చాయి. కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. దగ్గర ఒక 2600 అలా అయిందనమాట బిల్. అక్కడ ఫాండెంట్స్ కూడా తీసుకున్నాను. ఫాండెంట్ అయితే 300 రూపీస్ అనమాట, కేజీ ఫాండెంట్. అది కూడా మ్యాజిక్ కలర్స్ అవడం నాకు బాగా నచ్చింది. ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనకి క్లాసెస్ చెప్తారు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉంది. ఈ క్లాస్ మిస్ అయిపోయినా అనుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంది. సో అదైతే ముందు ఎప్పుడు అయ్యింది, మేబీ ముందు రోజు ఆర్ మార్నింగ్ అయ్యి ఉంటుంది ఈ క్లాస్. సో ఇప్పుడైతే కోకోమిలన్ బాయ్ది ప్రిపేర్ చేస్తున్నారనమాట. కాసేపు చూశాను. ఫాండెంట్ గురించి కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను అక్కడ అడిగాను అనమాట ఆవిడకి. ఆవిడ కూడా తెలుగు ఆవిడే, హైదరాబాద్లోని హోమ్ బేకర్ అంట. సో ఇక్కడ మనకి ఇలాగ క్లాస్గా చెప్తున్నారనమాట ఈరోజు. ఇక్కడ ఈవిడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వీళ్ళ మ్యాజిక్ కలర్స్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే ఒక 2-3 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండి. సో అందులో ఈవిడ ఒకరనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, అది కూడా వేరే స్టేట్ అనమాట, హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్నాను. నా వీడియోస్ చూసి ఇలాగ బేకరీ బిజినెస్ ఎగ్జిబిషన్ అవుతుందని చెప్పి అయితే, అంటే నేను చెప్పలేదు బిజినెస్ ఎగ్జిబిషన్ ఇలా అవుతుందని చెప్పి, కాకపోతే యూజ్ అయ్యేది ఉంటుందేమో అని చెప్పి ఇవిడ వచ్చారంట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. సో నా ఛానల్ చూసి ఆవిడ బేకింగ్ కూడా స్టార్ట్ చేశారు, బిజినెస్ కూడా స్టార్ట్ చేశారంట. బాగా అనిపించింది. ఈవిడే కాదండి, చాలామంది మన ఛానల్ చూసి బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో, చాలా వరకు హోమ్ బేకర్స్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళ కస్టమర్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్స్ కానీ, కేక్స్ కానీ అన్నీ కూడా నాకు షేర్ చేస్తున్నారనమాట వాట్సాప్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు.
ఎందుకంటే నేను అదే పొజిషన్లో ఉండేదాన్ని, కాకపోతే నాతో పాటు చాలామంది ఇలా తయారయ్యారనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే నాతో పాటు చాలామంది హోమ్ బేకర్స్ అయ్యారు. మెయిన్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అనమాట, మా హస్బెండ్కి కానీ మా డాడీ మమ్మీ వాళ్ళందరికీ కూడాను. సో అదనమాట. మీకు ముందు చూపించాను కదా మోర్డే తర్వాత వాన్లియర్ బ్రాండ్, ఇవన్నీ కూడాను ఒక దగ్గరే ఉన్నాయన్నమాట. స్టాల్ అంతా కూడాను మనకి ఎన్ని కావాలంటే అన్ని టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారా కుకీస్ ప్రీమిక్స్ అండి ఇది. సో అన్నీ కూడాను నాకు ఎక్కువగా ఇక్కడ ప్రీమిక్స్ సేల్ ప్రమోషన్ అవుతుందన్నమాట. ఎక్కువగా ప్రీమిక్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువగా వీడియోస్ అయితే కొన్ని తీయలేదు. కొన్ని బ్రాండ్స్ అయితే మనకు అసలు తెలియవు కూడాను. నేను యూస్ చేసినవి అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను. సో అదనమాట. ఇక్కడ స్టాండ్ మిక్సర్స్ ఉన్నాయి, చిన్న ఓటీజీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కుకీ మిషన్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయండి. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నట్టయితే అది కూడా ఓన్ ఏరియా, సొంత ఇల్లు ఉండి కూడా సొంత ఏరియా ఉందనుకోండి, చక్కగా అవన్నీ పర్చేస్ చేసుకొని మంచి బిజినెసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మా చెల్లి మా అన్నయ్య వచ్చిన తర్వాత తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఉన్నప్పుడు తీసుకుంటే నేను ఒక్కదాన్ని మొయ్యలేను అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు వచ్చాక తీసుకుంటే ఒకళ్ళు వీడియో తీస్తే పోనీ నేనైనా సామాన్లు మోసుకుంటానని చెప్పి అయితే ఇంకా అప్పుడు తీసుకున్నాను అనమాట. జెల్ కలర్స్ తీసుకున్నానండి. ఇంకా ఫాండెంట్ తీసుకున్నాను. నియర్లీ ఒక 6 kgs ఫాండెంట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ తీసుకుందామన్నా నేను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని రావాలన్నమాట. సో అదే ఒక ట్రాలీ అయిపోయింది ఇక్కడ తీసుకున్న సామాన్లు. చూస్తున్నారు కదా, నియర్లీ 2500 అయిందనమాట బిల్లు. ఇంకా అక్కడ సామాన్లు తీసుకొని అక్కడ పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా చాలా వరకు తిరగాలని చెప్పి అయితే అక్కడ ఉంచమని చెప్పాను వాళ్ళకి. ఇంకా తర్వాత మేము వేరే స్టాల్స్ దగ్గరికి వెళ్తుంటే అనౌన్స్ చేశారనమాట, ఇప్పుడు ఒక మాస్టర్ క్లాస్ ఉంది ఫాండెంట్ మోల్డింగ్ అనమాట, ఫేస్ డాల్ అంతా కూడా అని చెప్పి. సో అలా అని చెప్పి నేను వచ్చాను. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి అయితే చూడ్డానికి వచ్చాను అనమాట. చాలా క్యూట్గా చేశారండి, బాగా ప్రిపేర్ చేశారు. ఒక రిఫరెన్స్ కూడా ఒక ఫాండెంట్ డాల్ తెచ్చారు. మేబీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంటారు. అది సేమ్ అలాగే ఇక్కడ ప్రిపేర్ చేశారనమాట. మొత్తం అంతా చూశానండి. ఫాండెంట్ మోల్డింగ్ చూసామన్నమాట. సో ఇప్పుడు అది చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత పెద్ద బీటర్లు ఉన్నాయి. బీటర్స్ ఇది కేక్ మిక్స్ కన్నా విప్పింగ్ క్రీమ్స్కి ఇది బేకరీ షాపుల కోసం ఇది ప్రీమిక్స్ 1 kg ఎంత పడుతుంది? ఇంకా అలా ముందుకు వెళ్తుంటే మావా కేక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. డ్రై కేక్స్ ఇంకా లావా కేక్ కూడాను. సో అక్కడ అవన్నీ కూడా ప్రీమిక్స్తో ప్రిపేర్ చేశారంట. సో కాకపోతే ప్రీమిక్స్తో టేస్ట్ ఒకలా ఉంటుంది అనమాట డ్రై కేక్స్ కట్టాను. సో అందుకని చెప్పి టేస్ట్ చేసి ఇంకా వదిలేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. వీళ్ళు బేకింగ్ వాటితో పాటు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారంట. సో అవన్నీ కూడా చూశానమాట. నెక్స్ట్ ఇక్కడ మనము చూస్తున్నారా చీజ్ క్రీమ్ యొక్క డిస్ట్రిబ్యూటర్ కూడా మన వైజాగ్ నుంచి అక్కడెక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా చెప్పారనమాట. ఇది డిలెక్టా బ్రాండ్ అండి. మన చీజ్ క్రీమ్ అయితే ఇక్కడ సిరిపురంలో సేల్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ యొక్క విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ చీజ్ కేక్ ఇంకా తిరామిసు కేక్ కూడా డిస్ప్లేలో పెట్టారు. సో అవి కూడా టేస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టాటా సమర్పణ బ్రాండ్ నుంచి రెడీ టు ఈట్ ఫుడ్ అనమాట. ఇది పన్నీర్ కర్రీ, దాల్ మఖానా, రెడీ టు కుక్, టమాటో ప్యూరీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. తర్వాత అవి అక్కడ టేస్ట్ చేసాం. టేస్ట్ చేసుకుని కొంచెం శాంపిల్ ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. దాల్ మఖానా ఒకటి, ఇంకా పన్నీర్ కర్రీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అది మనం వెంటనే మైక్రోవేవ్లో పెట్టేసి హీట్ చేసుకొని తినేయడమేనంట. సో నెక్స్ట్ ఇక్కడ మనమా బ్రాండ్కి వచ్చామన్నమాట. చాలా ఏరియా తర్వాత తెలిసిన బ్రాండ్కి వచ్చాము. ఈ బ్రాండ్ నేను మాక్టైల్స్కి క్రషెస్ ఎక్కువ యూజ్ చేస్తానండి. రీసెంట్గా నేను బ్లూ కొరాకో తీసుకున్నాను. నేను ఎప్పుడు బయట మాక్టైల్ తాగినా సరే బ్లూ కొరాకో తాగుతాను అనమాట. ఎక్కువగా మా అన్నయ్యలు చెప్తూ ఉంటారు గ్రీన్ యాపిల్ కూడా చాలా బాగుంటుందని చెప్పి. సో మీరు కామెంట్ చేయండి, మీరు ఇప్పటివరకు తాగిన మాక్టైల్స్లో ది ఫేవరెట్ మాక్టైల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను. ఇక్కడైతే లైమ్ అండ్ మింట్ క్రష్ కూడా తీసుకున్నానండి. వీళ్ళకి శాంపుల్ పీసెస్ అడిగాను నేను. ఒకవేళ నచ్చినట్టయితే నేను డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకుంటానని చెప్పి అడిగితేనేమొచ్చి మనకి ఒక 3 pieces అయితే ఇచ్చారనమాట. స్ట్రాబెర్రీ ఒకటి ఇచ్చారు, రస్మలై ఒకటి, ఇంకా లైమ్ అండ్ మింట్ క్రష్ అయితే ఇచ్చారనమాట. సో అవి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంకా మనకి ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. నేను ఎక్కువగా కేక్సే చేస్తాను, ఇలాగ చూపిస్తూ ఉంటాను. కస్టమర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది కదా ఏ క్రష్ ఎలా ఉంటుందని చెప్పి. అంటే మనకి ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చారండి ఈ క్రషెస్ అయితే. నార్మల్గా దీన్ని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 300 అలా ఉంటుందన్నమాట. వీటితో పాటు మనకి
ఫిల్లింగ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 5 ఫిల్లింగ్స్ కూడా ఇచ్చారండి మనకి. అంటే మనకి ఒకసారి టేస్ట్ తెలిసినట్టయితే మనం మళ్ళీ అదే బ్రాండ్ తీసుకుంటాం కదా. సో అందుకని చెప్పి వాళ్ళు టేస్ట్ కోసం అని చెప్పి అయితే ఈ 5 ఫిల్లింగ్స్ అయితే ఇచ్చారండి. ఫిల్లింగ్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఇప్పటి వరకు ఫిల్లింగ్స్ అయితే వాడలేదు. కాకపోతే ఇవి ఇచ్చారు కదా, ఈ నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినట్టయితే కేక్స్లో వేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఫిల్లింగ్స్ వేసినట్టయితే మనము కేక్ కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. క్రష్ ఒక కాస్ట్ ఉంటుంది, ఫిల్లింగ్ ఒక కాస్ట్ ఉంటుంది అనమాట. హోమ్ బేకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే మ్యాక్సిమం ఫిల్లింగ్స్ వాడుతూ కేక్ ప్రైస్ కూడా ఎక్కువగా తీసుకుంటారు అనమాట. నేను బేసిక్గా పెట్టుకున్నానండి కేక్ ప్రైస్ అన్నీ కూడాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మురుకులు, చెగుడీలు ఇవన్నీ కూడా మిషన్స్ అనమాట. డైరెక్ట్గా బ్యాటర్ కూడా అంటే ముద్ద కూడా అదే పిసికేస్తుంది. ఇంకా చెగుడీలు కూడా చక్కగా చుట్టేస్తుంది అనమాట. బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, డోనట్స్ కూడా ప్రీమిక్స్ అంట. నాకైతే అర్థం కాలేదు అసలు, ఒకసారి షాక్ అయ్యాను అనమాట. డోనట్స్ ప్రీమిక్స్ ఏంటని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవునండి ప్రీమిక్స్తో చేసిన డోనట్స్ అంట. కాకపోతే ఫ్రెష్గా చేసుకునే డోనట్స్ చాలా బాగుంటాయండి. టీ టైం కేక్స్ అయినా సరే ఫ్రెష్గా చేసుకున్నవి అయితే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫుడ్ రైట్ బ్రాండ్ది కూడా మనం అయితే శాంపుల్ పీసెస్ తీసుకున్నామండి. చాక్లెట్ సాస్, ఇంకా క్యారమెల్ సాస్, ఇంకొకటి అయితే బ్లూబెర్రీ సాసెస్ అయితే ఫుడ్ రైట్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాం శాంపుల్ పీస్. వాళ్ళకి అడిగామన్నమాట, ఒకవేళ టేస్ట్ నచ్చినట్టయితే మనము నెక్స్ట్ నుంచి మీ దగ్గర తీసుకుంటామని చెప్పి అయితే అడిగాము. అప్పుడు మనకి శాంపుల్ పీసెస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బేక్ అండ్ సర్వ్, ఇంకా కేక్ బేసెస్ బాక్సెస్ బల్క్లో తీసుకోవడానికి గటను డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట. సో అవి కూడా చూశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా నేను ఒకసారి యూజ్ చేశానండి, జియోన్ బ్రాండ్. కాకపోతే నేను ఫాండెంట్ వాడాను, మిగతావి ఏవి వాడలేదులేండి. చాలా వరకు ఉన్నాయి ఐటమ్స్ వీళ్ళ బ్రాండ్లో కూడా. సో ఫాండెంట్ వాడాను, కానీ నేను ఇప్పటివరకు యూజ్ చేసే ఫాండెంట్స్లోని అది అంతగా అనిపించలేదు అనమాట. సో అందుకని చెప్పి అది ఎప్పుడు కొనలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, నేను 2 సంచులు పట్టుకున్నాను. ఒకటైతే కొనినవి, ఒకటైతే వాళ్ళు ఇచ్చినవి అనమాట శాంపుల్ పీసెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు లాస్ట్లోని, డెకరేటివ్ మెటీరియల్ అనమాట, స్టెన్సిల్స్, ఇంకా 2 టైర్ కేక్స్కి, ఎంగేజ్మెంట్ కేక్స్కి గట్రా యూజ్ అయ్యేవన్నమాట. కాకపోతే చాలా ప్రైస్ చెప్పారు. వీటికన్నా బయట ఇప్పుడు మన వైజాగ్లోనే బెటర్ అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఇంకేవి తీసుకోలేదు. చూస్తున్నారు కదా, కాకపోతే ట్రెండింగ్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలాగ ఒక లుక్ వేసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే ఎండ్లో పెట్టారండి. సో ఇదనమాట నా ఎక్స్పీరియన్స్. అయితే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే చూడలేదు. మేము విజిటర్స్గా వెళ్ళాము. ఇవన్నీ వాళ్ళు శాంపిల్స్ మనకి ఇచ్చారనమాట, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి రివ్యూ చెప్పండి అనేసి. సో కార్ తెచ్చాడు కాబట్టి సరిపోయిందండి, లేదంటే చాలా ఎక్కువ బరువు ఉన్నాయన్నమాట. ఎక్కువ ఫాండెంట్ ఉన్నాయి, ఇంకా మిగిలిన శాంపుల్ పీసెస్ ఇచ్చారు కదా, క్రషెస్ అన్నీ కూడాను, అవన్నీ కేజీ బాటిల్స్ అనమాట, చాలా బరువుగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇవి పాంప్లెట్స్, విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాను. సో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా సరే. ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కరెక్ట్గా 6 అన్నారు. 6:10 కల్లా బయటకు అయితే వచ్చేసాము. మొత్తం 6 o'clock కల్లా అక్కడ అదేటవి స్టాల్స్ అన్నీ క్లోజ్ చేశారండి. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. మ్యాజిక్ కలర్స్ దగ్గర ఉండే స్టాల్ దగ్గర మేము కొంచెం తీసుకున్నాం ఐటమ్స్. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు సపరేట్గా ఒక వీడియోలో పెడతాను. ఇంకా అక్కడ మనకి నేను యూజ్ చేస్తున్న క్రషెస్ కానీ చాలా వరకు ప్రీమిక్సెస్, రెడీ టు సర్వ్ ఇవన్నీ కూడాను మనకి శాంపిల్స్ ఇచ్చారనమాట. ఇంకా కొంతమంది అయితే విజిటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. వాళ్ళకి ఒకవేళ కాంటాక్ట్ అయినట్టయితే మనకి శాంపిల్స్ పంపిస్తానని చెప్పారు, యూబర్లో కానీ కొరియర్లో కానీ. సో ఇంటికి వెళ్ళి ఒక 2 days తర్వాత నేను కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టయితే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్లోని. సో వాళ్ళే పంపిస్తారు, డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తాయంట. బాగుందండి ఎగ్జిబిషన్. మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్టయితే నెక్స్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేయండి. ఇదే లాస్ట్ డే. ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడైనా నెక్స్ట్ టైం జరిగినట్టయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. బాయ్ బాయ్.